హాయ్ అండి అందరికీ. ఈ వీడియో 90s కిడ్స్ కోసం. నాకు తెలిసి ప్రపంచంలో 90 కిడ్స్ కింద అదృష్టవంతులు ఎవరు లేరండి. ఎందుకంటే మేమన్నీ చూసాం. తాటాకుల నుంచి టెక్నాలజీ వరకు అన్నీ చూసాం. వీధి నాటకాలు చూసాం, ఇప్పుడు వెబ్ సిరీస్లు చూస్తున్నాం. నెంబర్ చిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొని రీఛార్జ్ కార్డులు చూసాం, ఇప్పుడు అన్లిమిటెడ్ రీఛార్జ్ చూస్తున్నాం. వీధిలో తెర మీద వేసే సినిమాని స్టూలు పట్టుకెళ్ళి మరీ చూసాం, ఇప్పుడు మల్టీప్లెక్స్లో చూస్తున్నాం. టూరింగ్ టాకీస్లో నేల మీద బెంచుల మీద కూర్చొని సినిమా చూసాం, ఇప్పుడు రెగ్యులర్లో కూర్చొని చూస్తున్నాం. నోకియా కీప్యాడ్ మొబైల్ చూసాం, ఇప్పుడు ఐఫోన్ చూస్తున్నాం. గోలిక్కాయ గూటి పిల్ల ఆటలు చూసాం, ఇప్పుడు పబ్జీ ఫ్రీ ఫైర్ ఆటలు చూస్తున్నాం. హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆడటం చూసాం, ఇప్పుడు హాలిడేస్ వస్తే ఎక్కడికి టూర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా తప్పు చేస్తే అమ్మ చేతిలో తన్నులు చూసాం, గంట తర్వాత అదే అమ్మ ప్రేమగా అన్నం కలిపెట్టే ప్రేమను చూసాం. జాతరలో రిమోట్ కోడ్ కొనేవాడిని నాన్న ఇబ్బంది పెట్టాం, ఇప్పుడు నాకు నచ్చిన బైక్ కొనకపోతే చచ్చిపోతాం నాన్న బెదిరిస్తున్నాం. అమ్మ నానమ్మ తాతయ్య చెప్పే కథలు విన్నాం, ఇప్పుడు యూట్యూబ్ చెప్పే కథలు వింటున్నాం. ఏదన్నా పండగ వస్తే గుడికి వెళ్ళే రోజులు చూసాం, ఇప్పుడు పండగ వస్తే హాలిడే కోసం ఎదురు చూస్తున్నాం. మా నాన్న గొప్ప అంటే మా నాన్న గొప్ప అని కొట్టుకునే రోజులు చూసాం, ఇప్పుడు కన్నతండ్రి పట్టించుకునే రోజులు చూస్తున్నాం. ఒక ప్యాంటు షర్టు షూసు ఉంటే చాలు సినిమాల్లో హీరోలు అయిపోవచ్చు అనుకున్న రోజులు చూసాం, ఇప్పుడు నిజ జీవితంలో హీరోలు అవడానికి పడుతున్న పాటలు చూస్తున్నాం. పక్కింటికి చుట్టాలు వస్తే మన చుట్టాలని భావించే రోజులు చూసాం, ఇప్పుడు మన ఇంటికే చుట్టాలు వస్తే ఎప్పుడు పోతారా అని చూస్తున్నాం. గంటకు ₹1 అద్దె కట్టి తెచ్చిన సైకిల్ చూసాం, ఇప్పుడు లక్షలు పెట్టుకుంటున్న కార్లు బళ్ళు చూస్తున్నాం. టీచర్ గారిని గౌరవించే విద్యార్థులను చూసాం, ఇప్పుడు నన్ను కొడితే మా నాన్నతో చెప్తా అని టీచర్ని భయపెట్టే విద్యార్థులను చూస్తున్నాం. చద్దన్న వాకే చూసాం, ఇప్పుడు చాట్లు పానీపూరీలు చూస్తున్నాం. మన ఫ్రెండ్కి జ్వరం వస్తే మనం గుడికెళ్ళి దేవుడిని మొక్కే రోజులు చూసాం, అదృష్టం ఏంటంటే ఇప్పటికే అయ్యే రోజులు ఉన్నాయి. పొగలు కక్కుతూ నడిచే రైళ్ళను చూసాం, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు చూస్తున్నాం. ముక్కుతూ మూలుగుతూ నడిచే ఆర్టీసీ బస్సులు చూసాం, ఇప్పుడు గరుడ బస్సులు చూస్తున్నాం. తాటికాయలు ముంజికాయలు చూసాం, ఇప్పుడు పిజ్జా బర్గర్లు చూస్తున్నాం. ప్రేమగా పలకరించే మనుషులు చూసాం, ఇప్పుడు పట్టించుకోకుండా పారిపోయే మనుషులు చూస్తున్నాం. కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడి పోరాడే అన్నదమ్ములు అక్క చెల్లెలను చూసాం, ఇప్పుడు పెద్దల ఆస్తి కోసం కొట్టుకు చేస్తున్న అన్నదమ్ములు అక్క చెల్లెలను చూస్తున్నాం. చెట్టు నుంచి వచ్చే చల్లని గాలి ఫైర్ చూసాం, ఇప్పుడు ఏసీ ఎయిర్ కండిషన్ చూస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మనుషులకు విలువ ఉండేది, ఇప్పుడు కేవలం డబ్బులు మాత్రమే ఉంది. డబ్బు లేనివాడు ఎంత మంచివాడైనా సమాజం వాడికి యాక్సెప్ట్ చెయ్యదు. డబ్బున్నవాడు ఎంత విధమైనా వాడికి మంచి గౌరవం దొరుకుతుంది. మనం టెక్నాలజీ వెనక పరిగెడుతూ మనల్ని మనమే మర్చిపోయాం. టెక్నాలజీ వస్తున్నందుకు సంతోషించాలా లేదా మనుషుల మధ్య దూరాన్ని పెంచినందుకు బాధపడాలా తెలియట్లేదు. జై హింద్.